విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్తపేటకు చెందిన ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వైసీపీ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, విజయనగరం నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ ముద్దాడ రమణితో పాటు మరో 65 మంది కుటుంబాలు టీడీపీలో చేరాయి. 5వ డివిజన్కు చెందిన ఆకిరి శ్రీనివాసరావు అలియాస్ మురళితో పాటు మరో 5 కుటుంబాలు వైసీపీ అరాచక పాలనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరాయి. విజయనగరం పార్లమెంట్ శాసనసభ అభ్యర్థులు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పిల్లా విజయ్ కుమార్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అది కూడా ఈ వైసీపీ ప్రభుత్వం చేసినట్లు కొలాయి వేసి గాలి పంపించడం కాకుండా కొలాయి వేసి నీళ్లు పంపిస్తాం మేము అనేది ముఖ్యంగా మేము చెప్తా ఉన్నాం. అయితే అలాగే రైతుకి 20,000 ఆర్థిక సహాయం, అలాగే మనం సంపద సృష్టించి మీ అందరికీ సంపద సృష్టించి మీ స్వయంగా మీ కాలు మీద నిలబడే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పిస్తుంది అనేది మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఇలాగే 20 లక్షల ఉద్యోగాలకి ప్రత్యేకంగా లోకేష్ గారు ప్రణాళిక వేశారు. ఎందుకంటే మనకి యువతే మన భవిష్యత్ అనేది ఒకటి మన నినాదంతో 20 లక్షల ఉద్యోగాల కోసం మనం ప్రణాళిక వేశాం. అయితే ఈ 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తాం. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. మన రాష్ట్రంలో ఈరోజు 6,12,000 నిరుద్యోగ యువత ఉన్నారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు పాదయాత్ర చేశారు. మేము మెగా డిఎస్సి చేస్తామన్నారు, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రతి January 1st ఇస్తామన్నారు. ఎన్ని January 1st అయిపోయినాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఏ ఒక్క January 1st కూడా వారు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదనేది మీరు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద మేము చేస్తామనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడే అన్నా క్యాంటీన్లు ఉండేవి. ఇప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చాక భోజనం పెట్టే వ్యక్తిని కూడా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా వాళ్ళు మూసేశారు. అయితే మేము మన ప్రభుత్వం ఫామ్ అయ్యాక 100 రోజుల్లోనే మనం అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేద్దాం. అలాగే ఇప్పుడు మనం చూస్తుంటే ఇంకొక ముఖ్యమైన పథకం పెళ్లి కానుక. ఇప్పుడు ప్రతి ఇంట్లో పెళ్లి చేయాలి, మన సమాజంలో ప్రతి ఇంట్లో ఇది జరుగుతుంది. అయితే పెళ్లి కోసం 1,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. అలాగే చంద్రన్న బీమా 10 లక్షల వరకు వస్తుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తుంటే మన ప్రశాంతమైన విజయనగరం ప్రశాంతతకి విద్యకి ప్రశాంతమైన విద్యల నగరం అని మనం